కిషోర్ కుమార్. మీరు చూస్తున్నారు షైన్ లేకే స్టార్ ఇంట్యూస్ అండి. నిజంగా చెప్పాలంటే ఈరోజు మన ఛానల్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. టు బి ఫ్రాంక్ దట్ తను ఒక ఎడ్యుకేషనలిస్ట్, ఒక డాక్టరీస్ట్, ఒక సైకాలజిస్ట్. నిజంగా చెప్పాలంటే ఎన్ని చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఇంకో వాసన చెప్పాలంటే ఇప్పుడు తను యాక్చువల్గా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఇప్పుడు సినీ రంగానికి కూడా సేవ చేయడానికి తను ముందుకు వస్తున్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఒకసారి ఆడియన్స్ మీరు ఖుషి పారి నేమ్ చూడండి. నేను ఆమె గురించి చెప్తూ తడబడుతూ నేమ్ చెప్పడం కూడా మర్చిపోతున్నాను. కళ్యాణి ఖుషి పారి గారు. కరెక్ట్గా చెప్పానా తప్ప అండి? మీ ఫ్యాన్స్ ఆడియన్స్ కొట్టినా కొట్టేస్తారు, అందుకు అడుగుతున్నాను. నమస్తే అందరికీ, ఇటు తెలంగాణ ప్రజలకి, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమస్తే. గుడ్ మార్నింగ్ బై ది వే. అండ్ బోనాలు జరుగుతున్న సందర్భంగా అందరికీ బోనాల శుభాకాంక్షలు. అండ్ రాబోతున్న వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ. మీకు మీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉండాలని, వాళ్ళతో పాటు మనం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు నా గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. నా పేరు ప్రగడ కళ్యాణి ఖుషి పరి. అంటే ఖుషి పరి అంటే ముస్లిం పేరు కాదండి, అది హిందూ నేమే. నాకు ముందుగా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఖుషి పరి. ఖుషి అంటే హ్యాపీ, పరి అంటే ఏంజల్, అందరి కోరికలు తీర్చే దేవకన్య ఏ పరి అంటే. సో ఆ విధంగా నాకు పేరు పెట్టానండి. సో ఐఎమ్ అ డాక్టరేట్ ఇన్ సైకలాజీ కౌన్సిలింగ్ అండ్ ఐఎమ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ సైకలాజీ కౌన్సిలింగ్ డాక్టరేట్ ఆనర్. అండ్ రెండో డాక్టరేట్ వచ్చి అది ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లిటరేచర్లో డాక్టరేట్ వచ్చిందండి. ఈ విషయంగా ఇదొక పక్కన వెళ్తూ ఉంటే నేను ఎన్నెన్నో చాలా సోషల్ సర్వీసెస్ చేశాను. లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళడం, ఆర్ఫనేజెస్ హోమ్స్కి వెళ్ళడం, వాళ్ళకి ఫ్రీగా కౌన్సిలింగ్ ఇవ్వడం, తర్వాత నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు వాళ్ళకి వెళ్ళి భోజనాలు పెట్టడం. అంటే పెట్టడం అంటే ఏదో వడ్డించడం కాదండి, వాళ్ళకి తినిపించడం, చేతితో తినిపించడం. అది నాకు అలా చేస్తే నాకు అదొక హ్యాపీనెస్ ఉంటుందండి. అండ్ ఆర్ఫనేజెస్కి వెళ్ళి కూడా వాళ్ళకి ఒకటే అంటాను, మీకు అమ్మ నాన్న లేరు అని మాత్రం అనదు, నేను ఉన్నానని చెప్పండి అని అంటాను. సో అక్కడ నాకు అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి, అలాంటి ప్లేసెస్కి వెళ్ళి అలాంటి సేవలు చేసినాం. అండ్ రెండోది ఏంటంటే, ఎస్ నౌ కమింగ్ టు మెయిన్ పాయింట్, నేను కుమారం అనే తెలుగు మూవీలో యాజ్ అ హీరోయిన్గా వర్క్ చేశానండి, యాజ్ అ మెయిన్ హీరోయిన్. అండ్ ఇట్స్ అబౌట్ టు గెట్ రిలీజ్డ్, వెరీ సూన్ ఇట్ విల్ బి గెటింగ్ రిలీజ్డ్. సో ఇప్పుడు ప్రమోషన్స్ కూడా అవుతున్నాయి. అండ్ రిలీజ్ మాత్రం ఇట్స్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్. సో ఓకే అండి, సారీ టు ఇంటరప్టింగ్ అండి. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లేకే స్టార్ ఇంట్యూస్. థ్యాంక్ యూ.